హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ స్వేజ్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఈరోజు అయితే నాకు ఇష్టమైన పెసరట్టు టిఫిన్లో వేసేసుకుందాం. ఈరోజు సాటర్డే కదా, సో అందుకని కొంచెం స్పెషల్గా పెసరట్టు వేసుకుందాం. బట్ చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. అండ్ నేనైతే ఇదివరకు మమ్మీ చేసినప్పుడు తినేదాన్ని కాదు, కానీ తర్వాత నాకు మమ్మీ చేసినట్టు తినాలనిపించి నేను మ్యారేజ్ అయిన తర్వాత ఇట్లా చేసుకుంటున్నాను. అంటే చాలా బాగా వస్తుంది పెసరట్టు అయితే, నాకైతే భలే ఇష్టం. అండ్ దీంట్లో కాంబినేషన్ అయితే నేను మామిడికాయ అల్లం పచ్చడి అనమాట. సో అది మనం హోటల్ స్టైల్ పచ్చడి ఉంటుంది కదా, సో దానికంటే బాగుంటుంది. ఇది నాకు రీసెంట్గా మమ్మీ పంపించింది. అండ్ ఈ పచ్చడి కాంబినేషన్ అండ్ అల్లం చట్నీ కాంబినేషన్లో పెసరట్టు తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి తప్పకుండా. అండ్ నేనైతే దోశ అయితే వేసేస్తున్నాను ఇక్కడ. అండ్ పిండి కూడా చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు, ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏముండదు, జస్ట్ కొంచెం మిక్సీలో వేసేసుకుంటే పిండి అయిపోతుంది. అండ్ ఇక్కడైతే నేను దోశ వేస్తున్నాను. క్రిస్పీ వస్తుంది దోశ కూడా చాలా బాగా. నేను 2 కప్స్ పెసలకి ఒక హాఫ్ కప్ బియ్యం తీసుకున్నా అంతే, మిగతాది మొత్తం పెసలే. అండ్ మనం ఇంకా కొంచెం సేపు నానబెట్టుకొని నైట్కి కూడా వేసుకోవచ్చు, అప్పుడు కొంచెం మొలకలు వస్తాయి. అది నెక్స్ట్ టైం చూపిస్తాను. అండ్ దోశ అయితే చాలా బాగా వచ్చింది, నేనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా సాటర్డే బ్రేక్ఫాస్ట్ అయితే ఇట్లా అయిపోయింది. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.